గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడదయ్యా. ఎరా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారండి అండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లర. అరే అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మర్చిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చెల్లిమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకి ఏముందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాత్రం 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. మాస్టారు మాస్టారు వస్తున్నాను ఉండవయ్యా. ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి. ఒక టైం లేదు, పాడు లేదు. ఏమండి, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అయితే మర్చిపోతారేమోనని. ఎందుకు మర్చిపోతాను? ఇది 36వ సంబంధం. వాళ్ళందరికీ నచ్చంది వీళ్ళకి మాత్రం నచ్చుతుందా? మర్చిపోతాను. ఏంటో కంగారు? వస్తున్నాను కదా. ఏం కావాలి? 2 ఇంగ్లాండ్ కవర్లు 2 కార్డులు రండి. 4.5 ఇవ్వండి. ఇదిగో. అరే గోపాలం, ఏంట్రా బయట నిలబడ్డావు? లోపల రావా? ఏం లేదురా, నువ్వేదో దుమదుమలాడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను. అవును, ఎవరి మీద కేకలేస్తున్నావు? ఇంకెవరి మీద? నా పీకి గుదిబండ్లా తయారైందిగా నా కూతురు, దాని మీద. ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు చూశాను రా. వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు, తర్వాత పకోడి తిని బాగుందంటారు, తర్వాత పిల్లలు చూస్తారు, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు. అంతే. మళ్ళీ తుపాకి దెబ్బ కూడా దొరకరు. కారణం ఏంటో చెప్పరు. అంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. అసలు దీని జాతకంలోనే ఇది చెందిందిరా. ఎవరినన్నా ఏ లాభం? ఏంట్రా మాటలు? అమ్మాయి బాధపడదు. కొత్తగా బాధపడటానికి ఏముందిరా? తిట్టి నాకు బడి దానికి అలవాటైపోయింది. నా సంగతి సరే, ఏంటి ఇలా వచ్చావు? ఉత్తరం మనీ ఆర్డర్ అంతేగా? రేయ్, నేను మాట చెప్తాను, నువ్వేమనుకో కదా. భలేవాడివి, చెప్పరా. సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా. నా గురించి నీకు తెలుసుగా. నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను. వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు. ఇవాళ నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను. నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నాకు అలాంటి పరిస్థితి రాదురా. నా తమ్ముళ్ళు రత్నాలు. Let's go.
మీలో శేఖర్ ఎవరండి? నేనే. ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండి. రే మధు, అరే శంకరం బాబాయ్ మీరా? ఆ. రే ఓ స్పెషల్ టీవీ రండి కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, ఆ. పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు. మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. తోట బంగ్లాలో దిగారు. సరే. వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. ఆహా. అవును, అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మన గ్రాండ్ పరంటే ఏముంది బాబాయ్, తీసుకోండి. జనార్దన్ సార్, మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్. స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. అలాగే సార్. శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు, అతని కోసమే చూస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. ఎవరో చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ? అవునండి. నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే, పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని. ఎందుకు వచ్చావు? నేను అందుకు రాలేదండి. మీకు డ్రైవర్ కావాలని శంకరం బాబాయ్ చెప్పారు, ఆ పని కోసం వచ్చాను. ఓ ఐ సీ. లైసెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నీ కూడా మా పిఏ వస్తాడు. అలాగే సార్. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లు ఇచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది. నానమ్మ బియ్యం అక్కడ లేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా, రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్ష వేయండి అమ్మా. చే వేదవాస వచ్చినాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వినకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా ఆ. రండి రండమ్మా. ఇదిగో అమ్మా, బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసం వేయండి అమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా ఇలా. ఇదిగోండి అమ్మా. ఏమడిగా? బిసం అమ్మా. భిక్షమా? భిక్షం కావాలండి, భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా. మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? వేదవ సచ్చినోడా? దొంగ వెధవ. ఒక్కసారి మోసం చేసిన చాలు. గొంతు మార్చి నాన్నమ్మ అనుకున్నాడు, మళ్ళీ మోసం చేస్తావా? ఎలా? నేను గుర్తుపట్టలేదనుకున్నావా? మళ్ళీ ఇటు పక్క వచ్చావా? కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. నానమ్మ వాడు ఎవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య.
నాకు కాస్త తలనొప్పిగా ఉంది. వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ, ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్ ఆ? కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. ఎవరు నువ్వు? నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు కాఫీ కావాలన్నారంట, తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు. క్షమించండి, పొరపాటు అయిపోయింది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు. ఏంటిది? సొంటి కాఫీ. మీకు తలనొప్పిగా ఉందని. షడా, నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? ఆ, తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా మసాలా వాడు ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం, కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వాడికి సంబంధం ఏంటి? కొట్టారంటే చాలా పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్. ఈ ఒక్క ముద్ద. ఈ డ్రైవర్ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఏ, అతని పద్ధతి బాలేదు. ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే. అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయన. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండు, ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, ఆ. వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. రారా. ఆగండి ఆగండి, ఎక్కడికి? లోపలికయ్యా. చేతులు ఏంటి ఇవన్నీ? జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటే ఇవి అమ్ముకోవడానికి ఇదేమో టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి. ఏవయ్యా మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి వెళ్ళండి. అది కాదయ్యా, నేను చెప్పేది కాదు. తప్పండి తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా. నేను చూసుకుంటాను కదా, నువ్వు రా. అందరూ వచ్చేసారు కానీ ఇంకా ఎంత థ్యాంక్ యూ సో మచ్. రే శేఖర్, కంగాట్స్ రా. అద్దరు కొట్టాను సార్. రే గోపాల, నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా? ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో. మరి ఊరికే పొగుడతారా? నా తమ్ముడంటే ఏమనుకున్నావు? మా డాడీ రా, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్కారం అండి. నా ఫ్రెండ్ షేక్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ముందుకు పదరా. లేదే, వద్దురా. ఏ, తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలీనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది.
ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి తినండి బాబు, మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపలికి రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? పోయింది బయటికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తాం. అమ్మిని చాలవా? నడవండి బయటికి. ఆడిటోర్లో లడ్లు అమ్ముతారు సార్. ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా? ఇలా బయటికి వెళ్ళి లేదండి. చంద్రం, చంద్రం, నేను చెప్పేది విను. చంద్రం, గొడవ వద్దు చంద్రం. నేను చెప్పేది విను. గొడవ వద్దు శేఖర్, నా మాట వినరా. నేనా? డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపారు. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు. మీ అందరిలాగా సుడు గుడ్డు వేసుకుని ఇక్కడ కూర్చుంటున్నారు. అన్నయ్య, హాయ్ గౌరీ, హౌ ఆర్ యు? I'm fine. How are you? ఐఎమ్ గ్రేట్. బాబాయ్, ఎవరతను? ఆయనే ఆనందబాబు, అయ్యగారి పార్ట్నర్ కొడుకు. ఆయనకే గౌరమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీట్ మై ఫ్రెండ్. హిస్ వినయ్. Hello. సుధీర్. హలో. గోయల్. హాయ్. Hello. నేను చెప్పాను కదా, షీస్ గౌరీ, మై వుడ్ బి. హౌ షీ? లుకింగ్ గ్రేట్ కదా? హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్ అంకిల్. గాడ్ బ్లెస్ యు. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. మిమ్మల్ని అంకిల్ని అడిగాను చెప్పమన్నారు. ముఖ్యంగా గౌరీని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు. లోపలికి రండి, స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు గాని. ఓకే ఆంటీ. Come on. రేయ్ రండ్రా. ఎక్స్క్యూజ్ మీ, సామాన్లు అలాగే ఉంచండి, పనులు తీసుకొస్తారు, మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏయ్, ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు. నీకే చెప్పేది. అందులో.
ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి, అందుకే దించేశాను. థ్యాంక్స్. పర్వాలేదండి. నాది షో. అబ్బా మళ్ళీ కౌంట్. హ్యాట్రిక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రైజింగ్ లో ఉంది? ఈ రోజే కాదు, ఎప్పుడూ నాది లక్కీ హ్యాండే. నా మాట విని ఇప్పటికైనా ఆట మానే, లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి, నీ దగ్గర ఉంటే ఏంటి? సరే సర్లే, కబుర్లు ఆపి కార్డ్స్ పంచు. రేపు పొద్దున్నే వచ్చాయి. అలాగే సార్. ఏయ్ రథసోదక, ఇలా రా. ఏ డ్రైవర్, నిన్నేనయ్యా, ఇలా రా. ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా? డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే. సరే గాని వెళ్ళి 4 పెప్సీ పట్రా. అలాగే అండి. ఓయ్ అటెక్కడికి? ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దయ్యా, కూల్గా ఉంటే మాకు పడదు. బయటికి వెళ్ళి పట్రా. ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. ఓపెన్ చేయమంటారా? అక్కర్లేదు, అక్కడ పెట్టు. వస్తాను సార్. ఓయ్ ఆగవయ్యా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా? వెళ్ళిపోతానంటే అది కాదు సార్, పని అయిపోయింది, ఇంటికి వెళదామని. పని అయిపోయిందా? అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు? ఇంకా చాలా పని ఉంది, ఆగు. ఆ చేయి చాపు. చాపు అయ్యా. ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి. అది కూడా ఈ షో అయ్యే లోపల. వెళ్ళ. సార్ ఏంటి మళ్ళీ వచ్చావు? లెక్క పెట్టేశాను. అప్పుడే లెక్క పెట్టేశావా? అవునండి. ఇందులో 1,04,232 ఉన్నాయి. నేను లెక్క పెట్టేశాను. అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టండి. బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయి గారి పుట్టినరోజు. అలాగా? మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. Many happy returns. I'm sorry. డ్రైవరు కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్ మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును, ఏంటది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టం అని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే, ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను. నో, గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్, అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ.
ఈ రోజుతో వీడు అయిపోయాడ్రా. ఓకే 5 minutes లో వస్తాను. ఇది ఈ రోజే పుట్టినొచ్చి పాపే. I want to be your hubby. వాట్? I want to be your hubby. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీ. అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. యు రాస్కల్! డ్రైవర్ నా భర్తను కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు! Get out of here! Out! ఏంటి ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్ ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా? చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు, అంతకి 100 రెట్లు బాధపడ్డాను. హౌ డేర్ యు! గౌరీ, నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేసుకున్నవాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా బంధువా? బాబు నువ్వు వెళ్ళు, నువ్వు పద. శంకరయ్య, ఏంటమ్మా? మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ? అతను పని నుంచి మానేశాడమ్మా. అన్నా, ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. నేను చేసింది తప్పే, కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు. ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి. రండి. వద్దండి. పర్వాలేదు రండి. వద్దులేండి. కనీసం ఈ గొడుగైనా తీసుకోండి. వద్దండి. తీసుకోండి ప్లీజ్.